అమెరికా నుంచి ప్రశాంత్ గారు లైన్ లో ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ప్రశాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 30,000 ఎకరాలు తీసుకున్నారు రాజధాని కోసం అంటే అంత అవసరం లేదండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ కూడా 30,000 ఎకరాలతో 40 ఎకరాలతో స్టార్ట్ కాలేదండి. హైదరాబాద్ దానికోసం తాపత్రయపడుతుంది, పక్కన అక్కడ ప్రాపర్టీస్ కావాలి అని. ఓకే, హైదరాబాద్ లో అన్ని ఆఫీసులు కలిపి కూడా 500 ఎకరాలు లేవు. రైట్. ఈడ బుచ్చే చౌదరి గారు కోవర్ట్ అనేటువంటిది విమర్శిస్తున్నప్పుడు ఆమె పురంధేశ్వరి గారు అన్నది ఏమిటంటే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అక్కడ మనం పోలవరం ప్రాజెక్టు కొరకు ఇంత నిధులు ఇచ్చిండ్రు, సరి అయింది లేవు అని బుచ్చే చౌదరి గారు. ఈమె అన్నది ఏమిటంటే మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపలేదు, వివరాలు లేవు కాబట్టి అందుకొరకే వాళ్ళు రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు డీటెయిల్ చెప్పండి అని అంటున్నాడు. దానికి ఆమె ఆయన కోవర్ట్ అనడం అనేది సమంజసం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటంటే ఇవాళ పోలవరం పట్టిసీమకు సంబంధించిన ప్రాజెక్టు తీసుకొచ్చినాం. పట్టిసీమని ఎందుకంటే గతంలోనే రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్విండు కాబట్టి దానికి అనుగుణంగా ఖర్చు అయింది. ఇవాళ జాతీయ ప్రాజెక్టు గారు రూపకల్పన చేశారు కాబట్టి కేంద్రం అంటున్నది ఏమిటంటే జాతీయ ప్రాజెక్టు కాబట్టి అది మొత్తం కూడా మేమే బాధ్యత వహిస్తాము. వీళ్ళు ఏమంటారంటే లేలే మేము కడతాము కాబట్టి మాకు మీరు ఇవ్వండి అనేటువంటి ఇంట్లోనే కాంట్రవర్సీలు వస్తుంది. అసలు తెలుగుదేశానికి బీజేపీకి మధ్యన ఉండేటువంటి ఒక కాంట్రవర్సీ అది ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి ఇమీడియట్గా, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కాలువలు తవ్వినాం ఎవరికి అదంతా మేమైతే మాకు వీళ్ళకి ఒకటండి. నేను చెప్పేది ఇందాక ఆయన బీజేపీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు, నాకు టైం నన్ను మాట్లాడివ్వండి. మీరు బ్రహ్మాండంగా మీరు కమిషన్లు మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు ముగ్గురు జెంట్స్ నన్ను మాట్లాడివ్వండి. ఇప్పుడు అన్యాయంగా మేమేం అడగలేదు. ఎలక్షన్ దాంట్లో 5 ఏళ్లు మన్మోహన్ సింగ్ గారు స్పెషల్ స్టాటస్ అంటే 10 ఏళ్ళు అన్న వ్యక్తి, అది లేదు బడ్జెట్ లో. పోలవరం నిధులు ఇస్తామని నేషనల్ ప్రాజెక్ట్ అని ఒప్పుకున్న వాళ్ళు సంవత్సరానికి 4,000 కోట్లు చెప్పిన 5 నాలుగు 18,000 కోట్లు 20,000 కోట్లు దాకా అన్నవాళ్ళు. ఆగండి, నేను చెప్పి మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఇది మా సబ్జెక్ట్, పోలవరం మా ప్రాజెక్ట్. రోడ్డు బడ్జెట్ 10,000 కోట్ల రుణమాఫీ చేసింది రాష్ట్రం రోడ్డు బడ్జెట్. ఊరుకోండి, సోనియా గాంధీని బండ నేను మాట్లాడినప్పుడు పోలవరం చెప్పడం మీరు వినాలి. ఖమ్మం లాభం పడతా నిధులు ఇవ్వకపోతే ఎక్కడ అవుతుంది? నిధులు వాళ్ళ చేతిలో, మీ చేతిలో లేదు కదా. బీజేపీ బడ్జెట్ లో ఉంది, బడ్జెట్ లో మనకి ఇవ్వలేదు. 100 కోట్లతో ఎప్పుడు అవుతుంది పోలవరం ప్రాజెక్ట్? నేను బీజేపీ పోలవరం ఇలాంటి నేను మాట్లాడు పోలవరం మన అందరికీ లాభం వస్తుంది జీవకంగా. నేను అడిగేది 100 కోట్లతో ఎప్పుడు అవుతుంది బ్రదర్? 100 కోట్లతో పోలవరం 100 ఏళ్ళని అవుతుందా? అది నేను అడుగుతున్నా. వివరాలు పంపించాలంటే వీళ్ళు పురంధరేశ్వర వాళ్ళు ఇద్దరు ఒక పార్టీ కాదండి, తెలుగుదేశం వెళ్ళించు కదా. అది నిజంగా ఆమె ఈ సెంట్రల్ మినిస్టర్ చేశారు. టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే వెంకయ్య నాయుడు గారితో కూర్చుని ఇందాక నేను ఏదో చెప్పా, ఇది ప్రాజెక్ట్ పెట్టండి, డబ్బులు పెట్టండి అని చెప్పాలి. వెంకయ్య నాయుడుతో చెప్పాలి. ఆమె ఇలాంటి సొల్లు మాటలు కాదండి వీళ్ళ మీద పురంధరేశ్వరి గారు చంద్రబాబు మీద ఎలిగెన్స్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఏడ్చుకుంటా నాకు బాధ ఉంది, నాకు ఇవ్వట్లేదు, రెక్కలు కూర్చేసి ఈ మాటలు కాదండి. వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎన్నికల సమయంలో మాట ఇచ్చారు, నిలబెట్టుకోవాలి. అది ఏదైనా ప్రాజెక్టు స్టార్టింగ్ వరకు ఇబ్బందులు ఉండొచ్చు.
వారికి తెలుసో తెలీదు, పోలవరం అనేది నా కాదు, నా ముందు తరం వాళ్ళు నేను ఎమ్మెల్యే గారి కొత్తలో నేను ఎమ్మెల్యే గారి కొత్తలో పెన్నెన కోటేశ్వర గారు రెడ్డి గారు పోలవరం ఎక్కడ గంగాభవన్ గారు మీకంటే చాలా అవసరం మేము ఆడగలుగుతాం. అంత అవసరం లేదు చూపించండి. అటువంటి ప్రాజెక్ట్ ని రాజశేఖర రెడ్డి గారు రియాలిటీకి తీసుకొచ్చారు. దానికి పర్మిషన్ తీసుకొచ్చారు. 4 సంవత్సరాలు పూర్తి చేస్తాను, అది మా కన్సర్న్. 100 సంవత్సరాలు 100 కోట్లు బట్టి ఎన్ని సంవత్సరాలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఆవిడ సోనియా గాంధీ తిట్టుకోపోయి ఎవరెవరు పోలవరం చరిత్ర మరి మీరు మీరు కాంగ్రెస్ పార్టీ ప్యాకేజ్ ఇచ్చిందని మీరే మాకు సుధాకర్ రెడ్డి గారు, గంగాభవాని గారు, పార్థసారథి గారు. స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ ఎవరికి కావాలి, అదంతా పాతది, మేము కొత్తగా ప్యాకేజ్ చేస్తాం.